రాష్ట్రాల మధ్య ఇప్పుడు మరో వివాదం తలెరేసింది. విజయ డైరీ ట్రేడ్ మార్క్ విషయంలో ముదురుతోంది. పాల ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. మేఘనా ఫుడ్స్ అనే సంస్థ గుజరాత్లోని కన్హాన్ డైరీతో కలిసి నకిలీ డైరీ ఉత్పత్తులు విక్రయిస్తోందని ఆరోపించారు. దీనిపై ఏపీ గట్టిగానే జవాబిస్తోంది. ఎలాంటి తప్పు జరగలేదని, రిపోర్టులు కరెక్ట్గానే ఉన్నాయని చెబుతోంది. తెలంగాణ రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది. విజయ డైరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి, కల్తీ పాలు అమ్ముతున్నారని ఆరోపించారు గుత్తా అమిత్ రెడ్డి. ప్రైవేటు వ్యక్తులు విజయ బ్రాండ్ పేరుతో నకిలీవి విక్రయిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లోని కన్హాన్ డైరీ నుంచి మేఘనా ఫుడ్స్ ఫ్రాంచైజీ తీసుకుని విక్రయిస్తుందన్నారు. ఈ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిందన్నారు. మరి ఏపీలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఏపీ ఫెడరేషన్లో ఎట్ ప్రెసెంట్ పాల సేకరణ కానీ లేకపోతే సహకార రంగంతో సంబంధం లేకుండా ఏపీ స్టేట్ ఫెడరేషన్ ఉంది. కానీ ఏపీ స్టేట్ ఫెడరేషన్ దగ్గర ఉందల్లా ఏంటంటే ఈరోజు కొద్దిమంది ఉద్యోగులు ఎటువంటి సేకరణ వ్యవస్థ కానీ, చిల్లింగ్ వ్యవస్థ కానీ, డైరీ వ్యవస్థ కానీ లేదు. కాకపోతే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత విజయ అనేది ఏదైతే ఉందో అది జాయింట్ బ్రాండ్ కింద ఉండిపోయింది. సో బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేఘనా ఫుడ్స్ అనేది ఒక ఫ్రాంచైజర్. ఈ ఫ్రాంచైజర్ ఏం చేశాడు, ఏపీ నుంచి కొంతమంది ఫెడరేషన్కి సంబంధించిన అధికారులను లోబరుచుకొని వాళ్ళతో ఒక ఫ్రాంచైజీ అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు ఈయన పాలను ఏపీలో కొనడు, తెలంగాణలో కొనడు, రైతాంగంతో సంబంధం లేదు, సహకార వ్యవస్థతో ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటిది లేకుండా ఈ బ్రాండ్ పేరు మీద గుజరాత్కి సంబంధించిన ఒక డైరీ తోటి, ఒక ప్రైవేట్ డైరీ తోటి ఒక ఘీని ప్రాసెస్ చేపించి ప్యాక్ చేపించే ఒప్పందం కుదుర్చుకొని దానికి పేరు మటుకు విజయ అని పెట్టుకొని ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ అని ప్యాక్ చేసుకొని ప్రతి నెల హైదరాబాద్ మార్కెట్లో సుమారు ఒక 100 టన్నుల పైగా నెయ్యి ఏదైతే ఉందో గడిచిన కొన్ని మాసాలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా నాకు తెలిసినంత వరకు ఒక 2 సంవత్సరాల పైగానే ఈ నమ్మకాలు చేస్తాం. టెస్ట్కి పంపించినప్పుడు మాకేం తేలింది అయ్యా అంటే, ఇది మేము చేసిన టెస్ట్ కాదు, ఎన్డీడీబీ వాళ్ళు చేసిన టెస్ట్. తేలింది ఏంటంటే దాంట్లో 2-3 అంశాలు, బీటా సైటోస్టెరాల్ అని కానీ లేకపోతే మోతాదుకు మించి లైనలిక్ యాసిడ్ దాంట్లో మనకు ఏర్పడ్డాయి. అవి యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నామ్స్ ప్రకారం క్లియర్ గా అవి 2 ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ నెయ్యిలో మనకు వెజిటబుల్ ఆయిల్ కలిసిందనే దానికి క్లియర్ గా అది సూచిక అనమాట. మరి ఏపీలో తెలంగాణలో ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏపీకి చెందిన ప్రైవేటు యూనియన్లు ఇక్కడ తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నారని అమిత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ పాడి రైతులకు కావలసిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని అన్నారు. డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్ను వాడుకోవడానికి వీల్లేదని, ఈ విషయమై ఏపీ డైరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమ్మకాలు నిలిపివేయకుండే క్రిమినల్ చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఏపీ ఘీ కనుక ఒకవేళ మీదే అయితే మరి టీటీడీకి కూడా ఈ ఘీని సప్లై చేస్తే బాగుంటుంది కదా. గడిచిన కొంతమంది అక్కడ అధికారులను మేనేజ్ చేసుకొని చేస్తా ఉన్నాడు ఆయన. నేను కూడా 1-2 సార్లు ఆయన వ్యక్తిగతంగా కూడా కోరడం జరిగింది, అయ్యా మీరు ఇది కరెక్ట్ పద్ధతి కాదు, చేయబాకండి అని చెప్పి ఆయన కంటిన్యూ చేస్తా ఉన్నాడు. 2, ఈ మధ్య పాలది ఏదైతే ఉందో అది మేఘనాథ్ రెడ్డి అనేట ఆయన కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసినట్టుగా నాకు తెలిసింది. నేను కూడా వ్యక్తిగతంగా నాకు తెలియగానే ఆయనకు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మా రైతాంగానికి నష్టం జరుగుతుంది, మా ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశం, ఇది మీరు చేయబాకండి అని చెప్పేసి కూడా నేను కోరడం జరిగింది. మీరు సంపాదించేది ఏంటండి, ఏపీ ఈ ఫ్రాంచైజీ ఇవ్వడం వల్ల ఏపీ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ₹1 లీటర్కి మిగిలేదండి, ₹1 ఘీ మీద అయితే కొంచెం రాయల్టీ. దానివల్ల ఒక రైతాంగానికి కానీ సహకార వ్యవస్థ కానీ ఎటువంటి లాభం లేదు. కాకపోతే ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు మటుకు కోట్ల వ్యాపారం చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సంపాదన గురించా మీరు ఫ్రాంచైజీ ఇస్తోంది, లేకపోతే ఆ రూపాయి గురించా? ఆ రూపాయి గురించి ఇంత చేయవలసిన అవసరం లేదు కదా. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని నష్టపరిచేటట్టుగా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అయ్యేటట్టుగా చేసి ఈ రూపాయి సంపాదించి ఏం లాభం లేదు. కాబట్టి దయచేసి ఈ ఫ్రాంచైజీ వ్యవస్థను టోటల్గా క్యాన్సిల్ చేసి విరమించుకుంటే మంచిదని చెప్పేసి కూడా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్ వెంకటరమణ. 2022లో తెలంగాణకు చెందిన మేఘనా ఫుడ్స్ ఫ్రాంచైజీ తీసుకుందన్నారు. మోషన్ ఫుడ్స్, ఏపీ డైరీ ఫెడరేషన్ గుజరాత్కు చెందిన కనన్ డైరీతో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. 2023 నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రతిసారి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నామని, రిపోర్టులు కూడా వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలియజేశారు. తెలంగాణ చైర్మన్ రాజకీయంగా అంశాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వాటితో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అంటే ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ నుంచి 2022లో ఈ టెండర్ ద్వారా
మనము ఫ్రాంచైజీని ఐడెంటిఫై చేశాం. దాంట్లో మేఘనా అనే ఫ్రాంచైజీ వచ్చింది. వారు కన్నన్ డైరీ అనే గుజరాత్లో ఉండే ఒక డైరీ ద్వారా ఘీ తయారు చేస్తామన్నారు. మేము కన్నన్ డైరీ అనే దాన్ని విజిట్ చేశాము. వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి. అంటే మనకు కావాల్సిందంటే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు, జిఎస్టీ, దెన్ అగ్మార్క్ లైసెన్సు, తర్వాత వాళ్ళకు ల్యాబు అంటే మైక్రోవేవ్ ల్యాబు, అగ్మార్క్ ల్యాబు, మిగతా అన్ని ఫెసిలిటీస్ కన్నన్ డైరీకి ఉన్నాయని చెప్పి గుర్తించిన తర్వాతనే మనము టెండర్ ద్వారా హైయెస్ట్ బిడ్డర్ అయినటువంటి మేఘనాకు నెలకు ఒక 40,000 లీటర్ల వరకు కూడా అమ్ముకోవడానికి ఉండేటట్టుగా రాయల్టీ బేసిస్ కింద వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. పాలు సరఫరా చేస్తున్నారు. బట్ మాకు ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా దాంట్లో కల్తీ జరిగినటువంటి రాలేదు. ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మేము మా యొక్క క్వాలిటీ కంట్రోల్ టీం విజిట్ చేసి శాంపుల్ చేస్తుంది. రీసెంట్గా కూడా మేము చాలా శాంపుల్స్ తీసుకొచ్చి ల్యాబ్లో పంపించాం. సరే, మన గౌరవ చైర్మన్ గారు అయినటువంటి తెలంగాణ చైర్మన్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఈ లోపల కూడా మళ్ళీ మేము శాంపుల్స్ తీసుకున్నాం, ల్యాబ్కు పంపించాం. ఆ ల్యాబ్లో అటువంటి ఏమైనా తేడాలు ఉంటే ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకొని విజయ డైరీని ఆ బ్రాండ్ని పోగొట్టుకున్నా మేము ఇంకా ఎక్కువ చేయడానికని ప్రయత్నం చేస్తాం. బట్ వాళ్ళు బిజినెస్లో ఉండాలి, మనము బిజినెస్లో ఉండన్నప్పుడు అట్లా ఉంటుంది. కానీ అట్లే డిస్ప్యూట్ అయితే ఏం లేదు దాని మీద. ఆల్రెడీ తెలంగాణలో విజయ డైరీ తెలంగాణ అని, ఆ ఏపీ తెలంగాణ విజయ ఏపీ అని అది ఉంది. డిస్ప్యూట్ అయితే ఏం లేదు. బట్ ఓన్లీ అంటే ఈ ట్రేడ్ మార్క్ మీద కొంత అక్కడ సబ్సిడీస్ ఉంది తప్ప అటువంటి ఏమైతే లేదు. బట్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి తేడాలు ఎక్కడన్నా ఉంటే తప్పకుండా ఎవరెవరైనా దాన్ని ఇన్స్పెక్షన్ చేసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ డైరీ కాదండి, ఏపీ విజయ డైరీనే. వాళ్ళు నెయ్యి తయారు చేసే ప్లాంటు అక్కడున్న కన్నన్ డైరీ అనేది గుజరాత్లో ఉన్న దాన్ని తీసుకున్నారు. అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడున్న వాళ్ళు తయారు చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా అన్ని నిబంధనల ప్రకారమే చేస్తున్నారు. వాళ్ళు ఏమి నిబంధనలు లేకుంటే మేము అక్కడ పర్మిషన్ ఇవ్వలేం కదా. సో ప్రభుత్వం ప్రకారం అన్ని నిబంధనలు అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మీరు అంటున్నారో గుజరాత్లోనే దానికి అగ్మార్క్ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు, జిఎస్టీ, దాని క్వాలిటీ కంట్రోల్ ల్యాబు, అగ్మార్క్ ల్యాబు, ఆ తయారు చేసే విషయాన్ని కూడా విస్తృతంగా మా దగ్గర నుంచి టీం వెళ్ళి పరీక్షలు చేసిన తర్వాత 2022లో ఇచ్చాం. ఇప్పటి వరకు ప్రజల నుంచి కానీ మిగతా నుంచి రాలేదు. బట్ ఇంకా ఏమన్నా ఉంటే శాంపిల్స్ మేము చేస్తామంటున్నాం కదా. ఇప్పుడు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందని ఇదే ప్రశ్న. అమిత్ వేస్తున్న ఆరోపణలపై ఎవరు క్లారిటీ ఇస్తారు? రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి? నిజంగానే కల్తీ జరుగుతోందా? ఫ్రాంచైజీలు అక్రమాలకు పాల్పడుతున్నారా? విజయ డైరీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.